బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ అయిన తనూజ, కళ్యాణ్ విషయంలో జనాలు ఎలా తయారయ్యారంటే, కళ్యాణ్ ఎవరైనా అమ్మాయితో మాట్లాడితే, ఆ అమ్మాయికి, కళ్యాణ్‌కి ఏముంది అనే డిస్కషన్ ఎక్కువైపోద్ది. తనూజ ఎవరితో అయినా మాట్లాడితే, తనూజ కళ్యాణ్‌ని వదిలేసి ఇప్పుడు ఈ అబ్బాయితో ఎందుకు క్లోజ్‌గా ఉంటుంది అనే ఇంట్రెస్ట్ జనాలకి ఎక్కువైపోతుంది. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, రీసెంట్‌గా తనూజకి సంబంధించిన ఏదైతే పెట్ ఉందో, భైరవ సంథింగ్ పెట్, ఆ పెట్టు ప్రదీప్‌తో ఆడుకుంటూ ఉంటది. ప్రదీప్ కూడా ఆడుతూ ఉంటాడు. తనుజ కూడా ఉంటదనమాట ఆ వీడియోలో. ఆ వీడియో చాలా క్యూట్‌గా ఉంటది. అయితే చాలామంది ఆడియన్స్ ఆ వీడియో చూసి సూపర్ భైరవ చాలా బావుంది, క్యూట్ ఉంది. తనుజ నువ్వు చాలా క్యూట్. నీకు ఇలానే ఆపర్చునిటీస్ రావాలి. ఇలా చాలామంది పాజిటివ్‌గా కామెంట్స్ పెట్టిన వాళ్ళున్నారు. కానీ కొంతమంది ఉంటారు కదా! తనుజకి ఎగైనిస్ట్‌గా ఉన్నవాళ్ళుంటారు. కళ్యాణ్, తనుజని కాంబినేషన్‌లో ఇష్టపడిన వాళ్ళు వేరే అబ్బాయి తనతో పాటు వీడియోలో కనిపించినా, తనతో మాట్లాడుతున్నా సరే సహించలేని వాళ్ళు ఉంటారంటారు కదా! అలా తనుజ లైఫ్‌లో చాలామందే ఉన్నారు. అయితే ఇప్పుడు కళ్యాణ్‌కి బదులు ఆ వీడియోలో ప్రదీప్ ఆ పెట్‌తో ఆడుకుంటూ ఉండడంతో చాలామంది ఏంటంటే తనుజ అలానే ప్రదీప్ చాలా క్యూట్‌గా ఉన్నారు. పెయిర్‌గా చాలా బావున్నారు అని, అలానే ఇద్దరు పే లవ్ సింబల్ పెట్టడం, వాళ్ళిద్దరి పేర్లు పెట్టేసి సో, అదంతా చూడ్డానికి కొంచెం ఆక్వర్డ్‌గా అనిపిస్తుంది. అసలు ఆ వీడియోలో వాళ్ళిద్దరూ క్లోజ్‌గా ఉన్నది ఏ మూమెంట్ లేదు. జస్ట్ పెట్‌తో ఆడుకుంటున్న ఒక క్యూట్ వీడియో అది. అంటే ఇక్కడ జనాలెలా అంటే సీజన్ 9లో కళ్యాణ్‌ని, తనుజని ఇష్టపడిన కాంబినేషన్‌లో ఇష్టపడిన వాళ్ళు చాలామందే ఉన్నారు. చాలా మందిలో కొంతమంది ఏంటంటే వాళ్ళ పక్కన ఎవరైనా ఉంటే అస్సలు తట్టుకోలేకపోతున్నారు. కళ్యాణ్ పక్కన ఎవరైనా ఉన్నా తట్టుకోలేకపోతున్నారు. తనుజ పక్కన ఎవరైనా అబ్బాయి ఉన్నా సరే తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి మరి అంత ఓవర్‌గా బ అంటే కళ్యాణ్, తనూజానే కలిసి ఉండాలని ఫిక్స్ అయిపోయారు. సో, అలాంటి మైండ్ సెట్‌లో ఉండొద్దు. వాళ్ళిద్దరూ బిగ్ బాస్ అయిపోయింది. బయటకొచ్చేసారు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో, ఇలాంటి టైంలో మళ్ళీ వాళ్ళిద్దరూ ఎవరితో వర్క్ చేస్తున్నా, ఎవరి దగ్గర ఉంటున్నా సరే అలాంటి కామెంట్స్ పెట్టడము వాళ్ళ లైఫ్‌ని డిస్టర్బ్ చేసే కామెంట్స్‌గానే ఉంటాయి ఖచ్చితంగా. సో, వాళ్ళు ఇంకా ఆపర్చునిటీతో ఎదగాలి, ముందుకు వెళ్ళాలి అనుకోవాలే కానీ, వాళ్ళున్న ఫీల్డ్‌లో అబ్బాయిలతో మాట్లాడాలా, ఆ అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడాల్సి ఉంటది. సో, అవంతా కూడా రాంగ్‌గా పోర్ట్రే చేయడము, వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు పెయిర్ అనేయడము అదంతా కూడా కరెక్ట్ కాదు. అండ్ కళ్యాణ్, తనుజ కూడా పెయిరే కానే కాదు. జస్ట్ వాళ్ళు ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్నారు. ఒక మంచి ఫ్రెండ్‌షిప్ బాండింగ్ ఉంది. కానీ చాలామంది వాళ్ళిద్దరిని కాంబినేషన్‌లో ఇష్టపడుతున్నారు. ఇష్టపడినంత వరకు ఉంటేనే బావుంటది. కానీ దాన్ని ఒక ఎక్స్‌టెండ్ లెవెల్‌కి తీసుకెళ్లడం కరెక్ట్ కాదు. మరి ప్రదీప్, తనుజ కోసం మాట్లాడుతున్న విధానంపై మీకేమనిపిస్తుందండి? కామెంట్స్‌లో చెప్పండి.